శ్రీరామనవమి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. ఇది చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముని జన్మదినంగా జరుపుకుంటారు. ఆదర్శ మానవుడిగా, మర్యాద పురుషోత్తముడిగా రాముని జన్మ వృత్తాంతాన్ని స్మరించుకుంటూ సీతారాముల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ రోజున పానకం, వడపప్పు నివేదన ప్రధానం. శ్రీరామనవమిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల గ్రామశివార్లోని సీతారాముల మందిరంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా కొనసాగింది. సర్పంచ్ చేవెళ్ల రేఖా వెంకటరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు చిలవరి చంద్రశేఖర్, జోలకంటి ఆంజనేయులు వారి అధ్యక్షతన పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి సీతారాముల కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్న వితరణ చేశారు. ప్రతి ఒక్కరూ ధర్మంతో, నీతి నిజాయితీతో ఉండాలని వారు కోరారు. నిర్మాణం తొందరగా జరగాలని చెప్పి కన్యార్థినే లక్ష్మీనారాయణ స్వరూప ప్రక్షాళన ముహూర్త సుముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాది గ్రహణ ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు ఆయుష్యమస్తు పుష్పాణి పాంతు సౌశ్రేయసమస్తు తాంబూలాని పాంతు ఐశ్వర్యమస్తు దక్షిణాః పాద ప్రక్షాళనానంతరం స్వామివారికి మధుపర్కగా అందరూ కూడా శ్రద్ధగా ఆలకించి ఆ రామచంద్ర స్వామి వారిని దర్శిస్తూ పొందవలసిందిగా ప్రార్థిస్తూ ఓం భజనే అయం మధుపర్కో అనంతరం లోకరక్షణార్థం రక్షాబంధన దేవతా రాజా రామచంద్ర భగవానికి సూర్యాది గ్రహణ ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు ధ్రువంతే రాజా వరుణో దేవేంద్ర చాగ్నిష రాష్ట్రం దారయతాం ధ్రువం సూర్యాది గ్రహణ ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు అక్షరారోహణ.